2 రోజుల క్రిందట టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఒక మాట అన్నారు. ఈ సీజ్ ద షిప్ బియ్యం ఎగుమతులకు సంబంధించి అక్రమాలని రకరకాల హంగామా చేసి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు, దీని వెనక ఏం జరిగిందో, ఎలాంటి డీల్స్ జరిగాయో ఆ ఏడుకొండల వారికి ఎరుక అని. అంటే బియ్యానికి సంబంధించి సీజ్ ద షిప్, ఈ పోర్టులో హడావిడి, దీని వెనక ఏదో జరిగింది అని. ఏం జరిగినది ఆయనకు తెలుసు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఓపెన్గా చెప్పలేరు కదా, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి. అందుకని వెనక ఏం జరిగిందో ఆ దేవుడికి ఎరుక అన్నారు. సో ఆ వెనక ఏం జరిగింది అని ఈరోజు ప్రధాన పత్రిక ఫ్రంట్ పేజీ కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. రేషన్ బియ్యం ఎగుమతికి పచ్చజెండా, 12,000 టన్నుల ఎగుమతికి ఆర్డర్, మిల్లర్లతో కీలక మంత్రి వియ్యంకుడి మంతనాలు. మిల్లర్లతో కీలక మంత్రి వియ్యంకుడి మంతనాలు. కమిషన్లు అందకముందు సీజ్ ద షిప్, కమిషన్లు అందాక డోంట్ స్టాప్ ద షిప్. కమిషన్లు అందకముందు సీజ్ ద షిప్, కమిషన్లు అందాక డోంట్ స్టాప్ ద షిప్ అని కథనం రాశారు. ఏ ఇబ్బంది ఉండదు, అంతా నేనే చూసుకుంటానని కీలక మంత్రి వియ్యంకుడి భరోసా. సేకరణ బాధ్యత కొమరిపాలెంలోని బడా మిల్లర్కు అప్పగిందంట. కొమరిపాలెం ఎన్ని టన్నులు ఇస్తారో చెప్పండి అంటూ మిల్లర్లకు ఫోన్లు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నాదెండ్ల తీరుపై ప్రజల్లో తీవ్ర చర్చ. విదేశాలకు రేషన్ బియ్యం తరలించి కోట్లు కొల్లగొట్టేందుకు కూటమి నేతలు తలుపులు బార్లా తెరిచారు. కమిషన్ల కక్కుర్తితో పీడీఎస్ బియ్యం ఎగుమతికి అనుమతిస్తామని ముందుకొచ్చారు. కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు ఆఫ్రికా దేశాలకు 12,000 టన్నుల బియ్యం ఎగుమతి కోసం వచ్చిన అనుమతిని ఆసరాగా చేసుకొని రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించేందుకు పక్కా ప్లాన్ సిద్ధమైంది. ఈ బియ్యం ఎగుమతికి అనుమతి తెచ్చుకున్నది రాష్ట్ర క్యాబినెట్లో కీలక మంత్రికి స్వయాన వియ్యంకుడట. కీలక మంత్రికి స్వయాన వియ్యంకుడేనట. ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పుతున్నది ఆయననట. గోదావరి జిల్లాలో రైస్ మిల్లింగ్ రంగంలోనే కాకుండా విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఈయన ద్వారా బహిరంగంగానే కమిషన్లు ఆఫర్ చేస్తున్నారు. కూటమి పెద్దల కనుసన్నల్లోనే మంత్రి వియ్యంకుడు ఎగుమతిదారులు, మిల్లర్ల మధ్య రాయ భేరాలు నడుపుతూ వచ్చారు. పై స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా తాను చూసుకుంటానని, టన్నుకు 2,000 రూపాయలు చెల్లిస్తే రాజ్య మార్గంలో కాకినాడ పోర్టు నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేసుకునేలా లైన్ క్లియర్ చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఆంధ్రాతో పాటు తమిళనాడు, కేరళ నుంచి పీడీఎస్ బియ్యంతో పాటు రా రైస్, బాయిల్డ్ రైస్ను విదేశాలకు ఎగుమతి చేయడంలో అపార అనుభవం కలిగిన ఈయన కూటమి పెద్దల తరపున ఆ మేరకు వకల్తా పుచ్చుకొని రంగంలోకి దిగారట. కొద్ది రోజుల క్రితం కాకినాడలోని ఓ స్టార్ హోటల్లో ఎగుమతిదారులతో సమావేశమై హామీ ఇచ్చారట. అయితే బియ్యం ఎగుమతుల్లో దేశంలోనే నంబర్ 1గా ఉన్న కాకినాడ పోర్టును దెబ్బతీసి ఇప్పుడు పీడీఎస్ ఎగుమతులకు అనుమతిస్తామంటే ఎలా అని ఎగుమతిదారులు నాటి సమావేశంలో వ్యతిరేకించారట. రెండో దఫా భేటీలో టన్నుకు కమిషన్ 1,500 రూపాయల వరకు తగ్గించిన ఎగుమతిదారులు ఏ విషయం తేల్చకపోవడంతో మంత్రి వియ్యంకుడు మలిబిడత రైస్ మిల్లర్లతో చర్చలు జరిపారు. ప్రభుత్వం వైపు నుంచి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా చూసుకుంటామని, పీడీఎస్ బియ్యం గోడౌన్లో నిల్వ చేసిన యంత్రాంగం నుంచి ఎటువంటి తనిఖీలు, దాడులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారట. పీడీఎస్ బియ్యం ఎగుమతిపై తేల్చి చెప్పేందుకు మిల్లర్లకు ఇచ్చిన గడువు ఏప్రిల్ 20వ తేదీన ముగిసిందట. అయితే వారి నుంచి ప్రతిస్పందన లేకపోవడంతో ప్లాన్ బి తెర మీదకు తీసుకొచ్చారట. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంకు చెందిన ఒక బడా మిల్లర్కు పీడీఎస్ బియ్యం సేకరించే బాధ్యతను అప్పగించారట. ఆ మిల్లర్ ఇతర మిల్లర్లతో మాట్లాడుకొని పీడీఎస్ బియ్యాన్ని
కాకినాడ పోర్టు గోడౌన్ల వరకు చేర్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇందులో భాగంగా ఈ బడా మిల్లర్ అందరికీ ఫోన్లు చేస్తూ ఎక్కడ ఇబ్బందులు ఉండవని చెబుతూ ఎన్ని టన్నులు పంపుతారంటూ ఆరా తీస్తున్నారట. అలా 12,000 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించారట. కాగా ఈ బియ్యం ఎగుమతిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు భారీగా కమిషన్ ముట్టజెప్పేలా డీల్ కుదిరిందని సమాచారం. డిప్యూటీ సీఎం గత నవంబర్లో కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అంటూ హడావిడి అంతా ఇంతా కాదు. స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసిన డిసిఎం అదే సముద్ర జలాల్లో ఉన్న కెన్స్టర్, ఇందులో మంత్రి బియ్యంకుడి బియ్యం ఉన్నాయట. ఓహో, ఇదొకటి ఉందా? స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసి అక్కడికి పోయి ఆయన అక్కడికి ఉన్నప్పుడే అదే సముద్ర జలాల్లో ఉన్న కెన్స్టార్ అట. కెన్స్టార్ నౌక వైపు, ఆ కెన్స్టార్లో మంత్రి బియ్యంకుడి బియ్యం ఉన్నాయట. ఆ నౌక వైపు కన్నెత్తి కూడా చూడలేదట. మంత్రి మనోహర్ 2 రోజులు కాకినాడలోనే మకాం వేసి గోడౌన్లలో ఉన్న బియ్యాన్ని కూడా తనిఖీ చేశారు. నాడు ఇంతగా గగ్గోలు పెట్టిన ఇదే చంద్రబాబు డిప్యూటీ సీఎంలు ఇప్పుడు కమిషన్ల కోసం పీడిఎస్ బియ్యం ఎగుమతికి బేరసారాలు నడపడం సిగ్గుచేటని విమర్శలు వస్తూ ఉన్నాయట. సో బహుశా టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ గారు ఇదంతా చెప్దామని అనుకున్నాను. ఆయనకు సమాచారం తెలిసే ఉంటుంది. అందుకే సీజ్ ద షిప్ అని, బియ్యం అక్రమాలని, విజిలెన్స్ అని హడావిడి వెనక ఏం డీల్ సెట్ జరిగిందో ఆ దేవుడికి ఎరిక అన్నారు. అదిగో ఏం డీల్ జరిగింది అని పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి రాసుకుంటూ వచ్చారు. అందుకే కొందరు మహానుభావులు ఎప్పుడో అన్నారు, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అని. ఇది ముమ్మాటికి నిజం. లేకుంటే చూడండి, సీజ్ ద షిప్ అని స్టెల్లా నౌక దగ్గర హడావిడి చేసినప్పుడే ఇంకో నౌక అక్కడే ఉందని దాని వైపు కన్నెత్తి చూడలేదట. అందులో మంత్రి బియ్యంకుడి బియ్యం ఉన్నాయట. ఇప్పుడు మనకేమర్థమవుతుంది? వీళ్ళు బయట హడావిడి చేస్తూ ఉన్నా, ఏదో చేసేస్తున్నారు అని చెప్పి బిల్డప్ ఎత్తూ ఉన్నా ఎవరైనా పాలకులు, దాని వెనక మరెవరినో కాపాడే ఎత్తుగడ, దాని వెనక మరేవో సెటిల్ చేసుకునే ఎత్తుగడ, దాని వెనక మరేవో ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఇమిడే ఉన్నాయని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు.